शिवाय नमः। नमस्ते देवदेवेश, नमस्ते परमेश्वर, नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः। शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः। वाहनं वृषभो यश्च वासुकी कंठभूषणं वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः। यत्र कुत्र स्थितं देवं सर्वव्यापिनमीश्वरं यन्लिङ्गं पूजयेन्नित्यं यकाराय नमो नमः। ओं द्रां दत्तात्रेयाय नमः। शोभकृत नाम संवत्सरं आयनं दक्षिणायनं हेमंत ऋतु మార్గశిరమాసము నక్షత్రము ఉత్తరా నక్షత్రం 3వ తారీఖు సప్తమి తిథి బుధవారం చాంద్రమాన శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు మార్గశిరమాసం కృష్ణపక్షం సప్తమి సాయంత్రం 4:35 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం 12:30 వరకు. జనవరి 3వ తారీఖు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. వర్జము ఉదయం 9:42 నుండి 11:30 వరకు. ఋషివ్యాఖ్య యోగం అంటే ఇవాళ ఋషివ్యాఖ్యము సప్తమి బుధవారం కాబట్టి ఈరోజు ఇంట్లో మొట్టమొదటి సంతానం, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఇంట్లో మొదట సంతానము ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ మొదటి సంతానము తలస్నానం చేయాలి. ఇవాళ సప్తమి బుధవారం వచ్చినప్పుడు వంశాభివృద్ధి, ఇంట్లో అందరికీ మంచి జరగడం కలగాలి అంటే వాళ్ళ ఇంట్లో మొట్టమొదటి సంతానం అయితే ఇక్కడ పెళ్ళైనా, ఇప్పుడు అమ్మాయి మొట్టమొదలు పుట్టింది, అమ్మాయికి పెళ్ళయింది, అత్తగారింట్లో ఉంది, ఫోన్ చేసి చెప్పండి. మీరు ఇంట్లో మొదటి సంతానం ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా తలస్నానాన్ని ఆచరించాలి. ఇది ఈరోజు పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన యోగం. ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనె, నీమ్ ఆయిల్, వేప నూనె వేసి మీ ఇంట్లో కాదు ఇంటి బయట తులసమ్మ దగ్గర లేదా బాల్కనీ, ఇంటి బయట దీపం వెలిగించండి. ఎందుకంటే ఈరోజు నరదృష్టి దోషము లేకుండా బయట నుంచి ఎటువంటి దృష్టి పీడలు, ఎటువంటి పీడలు మనకు సంభవించకుండా బయట నుంచి, అంటే బయట వాళ్ళు, అది ఎవరైనా సరే, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మన పైన ఏడవకుండా ఈ దీపారాధన కాపాడుతుంది. ఇంటి బయట 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనె వేసి దీపాన్ని వెలిగించండి. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఇవాళ లక్ష్మీ యోగం అంటే చాలామందికి వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, చేతిలో డబ్బు నిలవట్లేదని అనుకునేవాళ్ళు, అలాగే రావాల్సిన డబ్బు రావాలని అనుకునేవాళ్ళు, మంచి ఉద్యోగాలు రావాలనుకునేవాళ్ళు, వ్యాపారం బాగుండాలనుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మీ కోరిక నెరవేరడం కోసం ఈరోజు కాలభైరవ అష్టోత్తర పారాయణ చేయాలి. ఈరోజు ఉన్న ముహూర్త యోగం ఏంటంటే ఈ కాలభైరవ అష్టోత్తర పారాయణం అనేది చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ప్రసాదిస్తాయి. ఈ కాలభైరవ అష్టోత్తర పారాయణ అంత గొప్పది. ఈరోజు ఉన్న ముహూర్తానికి ఆ అష్టోత్తరం చదివితే ఖచ్చితంగా చాలా 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 మంచి జరుగుతుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో కాలభైరవ అష్టోత్తరాన్ని చదవండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రం. ఇవాళ ఈ మంత్రాన్ని జపం చేయడం ద్వారా ఇంట్లో తరచూ వస్తున్న గొడవలు, చికాకులు,
తగ్గుతాయి, కోపాలు తగ్గుతాయి, మనస్పర్ధలు ఉండవు, ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. మంత్రాన్ని రాసుకోండి. ఓం నమో భగవతే హ్రీం కారుణ్యై నమః. ఓం నమో భగవతే హ్రీం కారుణ్యై నమః. ఓం నమో భగవతే హ్రీం కారుణ్యై నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.